స్థానిక 46వ డివిజన్ రామదాసుపేటలోని మున్సిపల్ స్కూల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు పెట్టే ఆహారం విషయంలో ఎలాంటి లోపం చూపవద్దని, నాణ్యత విషయంలో అసలు రాజీ పడవద్దని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ నిరంతరం విద్యాశాఖ విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనం వంటి అంశాలపై సునిశ్చిత పరిశీలన చేస్తున్నామన్నారు. అటువంటి మంత్రి విద్యాశాఖకు ఉండటం గర్వకారణమన్నారు. ఆయన స్ఫూర్తితోనే తాము కూడా నిరంతరం ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తున్నామన్నారు. స్థానిక టీడీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. సరవనన్న వీధి అలాగే ఉంది. ఆ 10 లక్షలు ఆవిడ అడిగారు చూడండి, ఆవిడైతే మనం నేను అడిగిందల్లా చేసేస్తున్నాను. నువ్వు న్యాయం చేయి.